ఈ పరిస్థితి రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటా. అప్పటిదాకా నేను బతికుండగా రాకూడదని కోరుకుంటా. కానీ పొరపాటు నేను బతికుంటే 25-30 ఏళ్ల తర్వాత ఈ పరిస్థితి వస్తుందేమో అని భయం. ఏమిటా పరిస్థితి? ఆంధ్రాలో ఇదివరకు మనోళ్ళే ఎక్కువరా, లేకపోతే కనుక తెలంగాణలో కూడా హిందువులే ఎక్కువరా, అదేంటి ఇప్పుడు అనే పరిస్థితి రాకూడదు అన్నటువంటి. ఎవరైతే ఏంటి అంటే ఖచ్చితంగా ఎవరైతే ఏమి ఉండదు. హిందువులు మెజారిటీ ఉన్నప్పుడు ముస్లింలు దర్జాగా బతుకుతారు, క్రిస్టియన్స్ దర్జాగా బతుకుతారు, ఏ మతం వాడైనా దర్జాగా బతుకుతాడు. అదే ముస్లింలు మెజారిటీ ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్లో మైనార్టీలు బతుకుతున్నారా? పాకిస్తాన్లో మైనార్టీలు దర్జాగా బతుకుతున్నారా? బంగ్లాదేశ్లో మైనార్టీలు దర్జాగా బతుకుతున్నారా? లేదే. కాబట్టి ఇక్కడ హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ఒక రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది. అదే క్రమంగా తగ్గిపోతే ఒక లండన్ లాంటి చోట్ల, అంటే ఒక యూకే లాంటి చోట్లన ఒక 30% మంది ముస్లింలు ఒక ఊర్లోకి రాగానే అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్సే ఆ దేశానికి సంబంధించినటువంటి పాలకులే మారిపోయినటువంటి పరిస్థితి. రేపు అదే జరిగితే ఈ దేశంలో హిందువుల పరిస్థితి ఏంటి? ఓల్డ్ సిటీ అవదా? ఇది సందేహం.